కాబట్టి ధర్మాన్ని నిందించేటప్పుడు దాని యొక్క పర్యవసానం మీద అవగాహన లేకపోవడం వల్ల అదేదో క్యాజువల్ గా స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ పోతున్నారు. కానీ ఆ ధర్మం ఇక్కడ అందుకే అంటున్నాడు, ధర్మో రక్షతి. అసలు ఇప్పుడు ఇంకా శ్లోకం చదవాలనేమో నేను. ధర్మ ఏవ హతో హస్తి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మోన హత్యమో మనో ధర్మో హతో వదీత్ అన్నారు. అంటే ఏంటి? ధర్మాన్ని ఎప్పుడు నాశనం చేయకూడదు, నిజాయితీ పనిచేయదు అంటే వినే వాళ్ళకి ఇంకా అసలు నిజాయితీ వాడొద్దేమో అంటే నిజాయితీని వినాశనం చేసి ఇంకా ఆ దైవీ గుణాన్ని ఎవరు వాడొద్దు అంటున్నాం. సో అప్పుడు ఏమైపోతుంది? ఆ నాశనమైన ధర్మం మనల్ని నాశనం చేస్తుంది. నిజాయితీగా ఉన్నవాడు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు సమాజంలో? మంచి వాళ్ళు మా కష్టాలు ఎక్కువ అంటున్నారు. ఎందుకు మంచి వాళ్ళ కష్టాలు ఎక్కువైనాయి? ధర్మాన్ని నిందిస్తున్నారు. నాకు గుర్తింపు లేదంటున్నారు, మాకు విలువ లేదంటున్నారు. ఎవరైతే అధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళు కోట్లు గడిస్తున్నారు అంటున్నారు. ఎవరైతే అధర్మ మార్గంలో ఉన్నారో, అవినీతితో ఉన్నారో వాళ్లకు పదవులు వస్తున్నాయి అంటున్నారు. అంటే అవినీతిని హైలైట్ చేస్తున్నారు. ఎవరు? ద సోకాల్డ్ మంచోళ్ళు. నిజంగా అధర్మం వైపు ఉన్నవాడు, అవినీతి చేసేవాడు, వాళ్ళెప్పుడు ధర్మాన్ని నిందించుకుంటూ కూర్చోరు. వాళ్ళని చూసి ఈ సోకాల్డ్ మంచోళ్ళు నిజంగా మేము మంచోళ్ళము కానీ మాకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళు మంచి వాళ్ళు కాదు విలన్లు, వాళ్ళ దగ్గర బోల్డంత డబ్బు ఉంది, మేము నిజాయితీగా వ్యవహరించాము, మాకు ఏమీ రాలేదు, సమస్యలు వచ్చాయి, మా కీర్తి ప్రతిష్టలు లేవు, గుర్తింపు లేదు. కానీ అవినీతితో ఉన్నవాడు ఈరోజు కోట్లకు పడగలెత్తాడు, వాడికి పదవులు వచ్చాయి. ఏం కోట్లకు పడగలెత్తారు? ఏం ఇదొచ్చింది? కోట్లకు పడగలెత్తి పదవులు వచ్చాయంటే ఎప్పుడు వచ్చాయి? కలియుగంలో వచ్చాయి. అందుకే నిన్నటి క్లాస్లో మీకు సత్య త్రేత ద్వాపర కలియుగాలని 4 యుగాల యొక్క సృష్టి చక్రం యొక్క జ్ఞానం అన్నది ఇచ్చారు శాస్త్రాలు. సో ఈ 4 యుగాల్లో సత్యుగంలో మీరిప్పుడు చెప్పేది సోకాల్డ్ అధర్మపరులు అక్కడ ఏమనుంది? అంత సత్యతతో ఉన్న వాళ్ళు ఉంటారు. భగవంతుని రాజ్యాంగం నడుస్తుంది, ప్రశాంతంగా బతుకుతారు. ఇప్పుడున్న పాలకులు ప్రజాబలం మీద వస్తున్నారు, ప్రజలు ఓట్లు వేస్తే వస్తున్నారు. సత్య త్రేత ద్వాపర కలియుగాలు బ్రిటిష్ పరిపాలన వచ్చి అంటే ప్రజాస్వామ్యం వచ్చేంత వరకు రాజకుటుంబీకులు ఎవరైతే పరిపాలించారో వాళ్ళకి భగవంతుడు ఓటు వేశాడు. అంటే ఈ సత్య త్రేత ద్వాపర కలియుగాల వరకు భగవంతుడు ఓటు వేసిన ఆత్మలే పాలకులవుతారు. ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చి ప్రజాస్వామ్యం వస్తుందో అప్పుడు ప్రజలు ఓటేసిన వాళ్ళు పాలకులు అవుతారు. ప్లస్ ఎన్ని